హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో రుచికరమైన చోలే మసాలా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ స్టైల్లో కనుక ప్రిపేర్ చేశారంటే చోలే మసాలా కర్రీ సూపర్ టేస్టీగా కుదరడమే కాకుండా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే కూరగాయలు లేనప్పుడు కానీ స్పెషల్గా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా పూరీలోకైనా అలాగే రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా చోలే నానబెట్టుకోవాలండి. 4-5 గంటలు నానబెట్టుకోవాలి, లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టిన వాటర్ని తీసేసి చోలే ఒకసారి వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. చోలే మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ప్యాన్లో ఆయిల్ వేసుకొని నేను 2 టమాటాలు 3 ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. ఆనియన్ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ అయ్యేంత అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని చూస్తున్నారుగా, ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. టొమాటో కూడా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి. ఇలా పక్కన తీసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న టొమాటో ఆనియన్ ముక్కలు అందులో వేసుకోవాలి. ఒక 4-5 కాజు వేసుకుంటున్నాను, టేస్ట్ కోసం అండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా కారం, మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చోలే వాటర్తో సహా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ చోలేకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు వాటర్ తగ్గినట్టు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి కారం చెక్ చేసుకోవాలండి. ఒకవేళ తగ్గినట్టయితే అది కూడా వేసుకొని కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మన చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.